తిరుపతి తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామివారు ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి అశ్వవాహనంపై ఉభయ దేవరులతో కలిసి ఊరేగి భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతిలో ముంచెత్తారు. ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, పంచామృత మండపారాధన నిర్వహించారు. అనంతరం గోదావరి జల సంగ్రహణతో మహాస్నాపనము, లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. ప్రధాన హోమాలు, దీర్ఘకాలిక బలిహరణ, మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణతో దేవస్థానం దివ్యంగా మారింది. ఉదయం కల్పవృక్ష వాహన సేవలో స్వామివారు ఉభయ దేవరులతో కలిసి మాడవీధుల్లో ఊరేగగా వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మ్రోగించారు. సాయంత్రం మహాలక్ష్మి హోమము, చోరణోత్సవము అనంతరం రాత్రి స్వామివారు కల్కి అవతార అలంకరణలో అశ్వవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ స్వయంగా అశ్వవాహన సేవలో పాల్గొని చక్రస్నాన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంతకుమారి, తెదేపా పొలిటికల్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలు, ఫలాలతో నిండిపోయి ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వాడపల్లి మొత్తం గోవింద నినాదాలతో మార్మోగి భక్తులకు కనుల పండుగగా నిలిచింది. సరే